హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జిలేబీ. ఈ జిలేబీ పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఒక కప్ మైదా పిండి, చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి. ఈలోపు మనం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని, ఒక కప్ మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 ½ కప్ షుగర్ వేసుకోవాలి. ఒక ½ కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి 2 యాలకులు, కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్‌ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ½ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, షుగర్ సిరప్ అనేది ఈ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండినంతా ఒకసారి కలుపుకొని జిలేబీలు వేయడానికి ఇలా ఒక పాల ప్యాకెట్ కవర్ అయినా, పెరుగు ప్యాకెట్ కవర్‌నైనా ఇలా కట్ చేసి ఒక గ్లాస్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని ఈ విధంగా కవర్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత కవర్‌ని మొత్తం ఇలా దగ్గరికి అనేసి రబ్బర్‌తో అయినా లేకపోతే ఎయిర్ టైట్ క్లిప్‌తో అయినా ఈ విధంగా పెట్టేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ ఎడ్జ్‌లో కొద్దిగా కట్ చేసుకోవాలి మనం జిలేబీలు వేసుకోవడానికి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవ్వద్దండి, లైట్‌గా వేడవ్వాలి. చూడండి, పిండి వేస్తే ఈ విధంగా పైకి రావాలి. ఈ మాత్రం వేడైతే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా జిలేబీలు వేసుకోవాలి. జిలేబీ వేయగానే గరిటె పెట్టకుండా ఈ విధంగా 1 నిమిషం వదిలేయాలి. ఆ తర్వాత ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. జిలేబీ అనేది ఇలా టచ్ చేస్తే గట్టిగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ జిలేబీలను ఆయిల్‌లో నుంచి బయటికి తీసి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. ఈ జిలేబీలని 1 నిమిషం ఈ షుగర్ సిరప్‌లో ఉంచి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అంతే అండి, జిలేబీలు రెడీ అయిపోయాయి. ఈ విధంగానే మిగిలిన జిలేబీలన్నిటిని కూడా చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.